చాలా బాగుంది సినిమా. రావద్దన్న రామ్ చరణ్ యాక్టింగ్ తప్ప అసలు సినిమా చూడడానికి అసలు ఏం లేదు. అసలు ఆ సీట్ తప్పించేది ఏది లేదు. ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్ 2-3 ఎట్టాడా ఇంకా సినిమాయే లేదు. చూడటం సినిమా అన్ప్రెడిక్టబుల్. సూపర్ సూపర్. తెలుగు సినిమా సింహాసనం మీద కూర్చున్న అర్హత అప్పుడు ఆ మెగాస్టార్, ఇప్పుడు ఈ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సినిమా చాలా బాగుంది. సినిమాలో అప్పటి సెకండ్ హాఫ్ లో వచ్చిన అప్పటి క్యారెక్టర్ చాలా బాగుంది. అలా కాదు 3 కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందులో ఇది ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా బాగుంది. సినిమా యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బ్లాక్ బాస్టర్. రామ్ చరణ్ ఖాతాలో బొమ్మ బ్లాక్ బాస్టర్. ఫస్ట్ బాగుంది, సెకండ్ క్లైమాక్స్ ఇంటర్వ్యూలు అన్ని బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ చెప్పింది అయితే అది నిజంగా అది గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటది. అది సినిమా చూసి మీరు చెప్తే ట్విస్ట్ ఉండదు, అది వేరండి. నేను చెప్పింది ఏంటంటే సినిమాలో లాస్ట్ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. అది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటది. ఆ పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు అందరూ చూస్తే అర్థం అవుతుంది, చెప్తే ట్విస్ట్ ఉండదు. సినిమాలో అంత చూడ తగ్గడికి లేదన్న. అంత సినిమా అంతా ఫాస్ట్ వెళ్ళిపోయింది. అసలు క్లంజీ చేసిన సినిమా. మైనస్లు అంటే సినిమాని బాగా వాడుకోలేదు. 3 సంవత్సరాలు తీసారు కానీ అస్సలు యూజ్లెస్. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తారే సీన్ అన్నీ ఉన్నాయి అందులో. సినిమా బాగుందన్న. సినిమా మీద పెద్దగా హైప్ పెంచుకున్నారు, మరీ అంత లేదండి. మైనస్లు చాలా ఉన్నాయండి. అంటే 3 years తీసారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు పుష్ప 2 ఇచ్చారు, దీని ఒక్కటి 3 years వేస్ట్ కదా ఇచ్చి. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్ గురించి, మరీ అంత లేదు కదా. ఇందులో డల్ చేస్తారు. పుష్ప వెళ్ళిపోయింది అన్న, ఏం లేదు. హైప్ ఏముందన్న ఇప్పుడు గవర్నమెంట్ కి దీనికి మనకి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ హైప్ ఇచ్చారు. హైప్ అంటే హైప్ పట్టు ఉండాలి కదా, దానికి దీనికి లేదు. అసలు ప్రతి ఒక్కరు డల్ అయిపోయారు ఫ్యాన్స్. సరే భారీ కంబ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ చరణ్ అన్న అయితే యాక్టింగ్ అయితే ఎప్పటిలాగే బుర్రపాటు చేశారు చరణ్ అన్న అయితే. కానీ శంకర్ గారు ఈసారి కూడా లాస్ట్ టైం భారతీయ 2 లాగే లైట్ గా డిసప్పాయింట్ చేశారు. కానీ చరణ్ అన్న అయితే ఫ్యాన్స్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. డాన్స్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, సాంగ్స్ పరంగా, డాన్స్ పరంగా కానీ, గ్రేస్ పరంగా ఆల్ ఓవర్ గా రామ్ చరణ్ అయితే కమర్షియల్ గా ఫ్యాన్స్ కి అయితే పండుగ చేశాడు. కానీ ది శంకర్ అన్న అయితే మాత్రం మళ్ళీ రొటీన్ దీనిలా కొంచెం పుష్ప క్లాస్ అన్న పార్ట్ 2 కన్నా 1 కి మనం కంపేర్ చేయకూడదు. పుష్ప సీక్వెల్ అన్న, సీక్వెల్ కి మన కొత్త స్టోరీ ఇది, కొత్త సింగిల్ స్టోరీ ఇది. 1 కి దీనికి చేయకూడదు. కానీ ఇది రామ్ చరణ్ లింగి పంచ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. కానీ మంచి మనకి కామన్ గా శంకర్ గారు తెలిసిందే కదా, శంకర్ గారు ప్రతి ఇయర్ లాగా మనకి కామన్ గా జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో బయట అది కనిపించదు. మనం ఓన్లీ సినిమాలోనే చూడాలి. అది శంకర్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మా హీరో మా ఎన్నిసార్లు వస్తాం, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అంతే భయ్య. యాక్టింగ్ పరంగా అయితే డిసప్పాయింట్ చేయలేదు. మైనస్ ఏమిట్లేదన్న, ఒక సాంగ్ లేదన్నయ్య. నారాయణ అయితే లవ్ సాంగ్ ఒకటి లేదు. సినిమా మాత్రం చాలా బాగుందన్నయ్య. లాస్ట్ లో సెంటిమెంట్ మాత్రం ఒక బాధ అనిపించింది. సినిమా మాత్రం బాగుంది, చాలా హిట్ అని సినిమా. బ్లాక్ బాస్టర్ పక్క కోర్సు దొరుకుతుంది. 5 సంవత్సరాలుగా మేఘాభిమానులు రామ్ చరణ్ గారి సోలో సినిమా కోసం ఎదురు చూసాము. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మేఘాభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఎంత విజయంగా సాధించిందంటే, సంక్రాంతికి రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మెగా విజయం సాధించినందుకు డైరెక్టర్ శంకర్ గారికి, రామ్ చరణ్ గారికి మేము మెగా అభిమానుల తరఫున, చిరంజీవి యువత తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాగా చూపించాడు, ఎక్సలెంట్ గా చూపించారు. సినిమా సూపర్, బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ హైలైట్. రామ్ చరణ్ యాక్టింగ్ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ చాలా పెద్ద హిట్ అవుతుంది. చూడండి, వెయిట్ అండ్ సీ. హైలైట్స్ అంటే మూవీ చూడాలి, చాలా ఉన్నాయి, ఒకటని చెప్పలేము. సాంగ్స్ అన్ని బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ది, హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది. శంకర్ నెంబర్ 1. ఇంక డైరెక్షన్ సూపర్. రాక మళ్ళా 3 days బ్యాక్ వచ్చాడు. రామ్ చరణ్ గుద్దా చింపేసిండు అన్న, దేనికి తగ్గేదేలే. మూవీ సూపర్ ఉందన్న. రికార్డ్ చేంజర్, అది గేమ్ చేంజర్ కాదు, రికార్డ్ చేంజర్. అసలు రంగస్థలంలో కూడా చూడలే నేను. డబల్ యాక్షన్ చింపేశాడు ఆ సినిమా, మామూలుగా లేదు చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, చింపేశాడు. శంకర్ గారు బ్యాక్,
ఇండియన్ 2 ఇవన్నీ చూడొద్దు. మీరు శంకర్ గారిని ప్రీవియస్గా మళ్ళీ ఎప్పుడు చూసారంటే దీంట్లోనే చూస్తారు మళ్ళీ. అసలు ఆ విజువల్ తమన్ గారు చింపేశారన్న. అసలు సెకండ్ హాఫ్లో ఆ బీజిఎం ఇస్తారు, ఆ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు దండం పెట్టవచ్చు. అసలు ఆ ఎమోషన్స్ ఏంటి అసలు. నాకు రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ ఎంత నచ్చిందో దీంట్లో అప్పన్ గారి క్యారెక్టర్ ఎంత నచ్చింది. దానికి డబల్ అలా కొడుకు వచ్చి చేస్తాడన్న యాక్టింగ్ బా. అసలు ఇంకోటి ఏంటంటే విలను చింపేశాడు, హైలైట్. ఆయన మించిన మొగుడు రామ్ చరణ్ మామూలుగా లేదు. గేమ్ చేంజర్ కాదు, రికార్డ్ చేంజర్. సింపుల్గా చెప్తున్నా, శంకర్ గారు బ్యాక్. రామ్ చరణ్ గారికి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు మొత్తం సూపర్ హిట్ అవుతాయి. ఇది ఒక్కటి చూసుకో. పొలిటికల్గా ఎక్కువ చూపించలా, కానీ ఆ పొలిటికల్గా తప్పులు చేసే వాళ్ళని ఎదిరిస్తాడన్నా, చింపేస్తాడు ఆ పలానా, మామూలుగా ఉండదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రో. యాక్టింగ్ అయితే వేరే లెవెల్. రామ్ చరణ్కి ఇండస్ట్రీ 2 ఈ సినిమా మళ్ళీ వస్తుంది బ్రో. శంకర్ అయితే కన్నా భారతీ 2 తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చినారు బ్రో. పక్కా సినిమా అయితే 1500 crores అయితే క్రాస్ అవుతుంది బ్రో, 100%. క్లైమాక్స్ బ్రో, యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది అసలు. అంత క్లాస్ కానీ మాస్ కానీ వేరే లెవెల్ బ్రో అసలు. జై రామ్ చరణ్, జై పవన్ కళ్యాణ్. బ్రో సినిమా మొత్తం గుద్దసించి వదిలింగాడు అన్న. అన్న అంటే ఎలా ఉండిద్దో లాస్ట్కి వచ్చి మళ్ళీ సంక్రాంతికి వచ్చాడు. సంక్రాంతికి వచ్చి ఉత్తసించి వదిలిపెట్టాడు. అంతేకాతే సంక్రాంతికి రాలేదు కానీ సంక్రాంతి ముందే వచ్చి సంక్రాంతి ఎలా ఉండదు చూపించాడు. సినిమా బాగుందన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్ బాగుంది, హిట్. డైరెక్షన్ కూడా సూపర్ అన్న. ఆ పాటల సీన్లే కానీ, డ్యాన్స్ పరంగా కానీ, యాక్టింగ్లో కానీ, విలన్ హీరో మధ్యలో ఉన్నది డైలాగులే కానీ సూపర్గా ఉన్నాయి. ఎక్కడ తగ్గేది ఉండదు అన్న. ఫైట్లు అయితే సూపర్ అన్న, 4-5 ఫైట్లు సూపర్ అన్న, బాగుంది. రమణగా మ్యూజిక్ బాగుంది అన్న. మళ్ళీ ఒకసారి 2-3 సార్లు చూడొచ్చు సినిమా. అలా ఎక్కడ స్లో ఎమోషన్ అంటూ లేదు, అంతా ఇంట్రెస్ట్గా ఉంది. నెక్స్ట్ సీన్ అంటే ఇంట్రెస్ట్గా ఉంది. డైలాగులకే సూపర్గా ఉంటుంది అన్న. అక్కడ డైలాగులు పిచ్చి నవ్వుకుంటారు అసలు, అలా ఉన్నాయి డైలాగులు. సినిమా ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించింది, అలాగుంది సినిమా. బాగుంది అన్న, సూపర్. 100కు 100 మార్కులు ఇస్తానన్న సినిమా.